జై భీమ్ జై ఇన్సాన్. ఈరోజు మనం గంగక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. రావడంలో ఒక ప్రత్యేకత ఉంది. నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటా. నేను ఇక్కడనే దగ్గరలో ఉంటా. ఈరోజు వేలారే గంగక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. లోపలికి రండి. ఆయన జై ఇన్సాన్. మీరు ఇక్కడనే కదా? అవునన్నా, భూదేవి నగర్. ఉంటాం భూదేవి నగర్ గద్దరన్న ఇంటి దగ్గర. భూదేవి నగర్ లోనే ఒక పెద్ద పాటల దేవి ఉంది. పాటల దేవిలో మీరు నాస్తికులు కూడా కనిపిస్తున్నారు. ఇది ఒక అదే కాదు తమ్ముడు, మొన్న అక్క దండము మాదిరా బంధులకు మాది అనే పాటకి దృశ్య రూపం ఇచ్చి దాన్ని మాడిఫై చేసి చాలా బాగా చేసింది. ఒకసారి మనసారా అభినందించుదామని. అలాగే ఈ జనవరి 5వ తేదీన హైదరాబాద్లో ఒక పెద్ద సమావేశం పెడుతున్నాం. సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఆదివారం జరుపుతున్నాం. 3వ తేదీ జయంతి, కానీ 5వ తారీఖు ఆదివారం జరుపుతున్నాం. అక్కని ఇన్వైట్ చేద్దామని, తన పాటలతో పాల్గొన్న వాళ్ళందరినీ ఒక్కసారి పాటల సునామీలో ముంచి లేపుదామని అక్క ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అక్క నేను వచ్చానని కొంచెం లోపల ఏదో ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, వెళ్ళి పలకరించినప్పుడు. ఓకేనా? అన్ని గంగక్కను నమస్తే అక్క. టిఫిన్ చేస్తున్నారు అక్క? ఎవరి కోసం అక్క టిఫిన్? నరేష్ అన్న వచ్చారు. మీరు భక్తురాలు కదక్క, నరేష్ అన్న నాస్తికుడు కదా, మీరు అన్న టిఫిన్ చేస్తున్నారా? అయితే అంటే అన్న దానికంటే ముందు, అంటే నాస్తికుడి కంటే ముందు అన్న ఉద్యమకారుడు. అన్న ప్లేస్ ఇంకోటి ఏంటంటే నాకు అన్న కదా, అన్ననే అంతే. ఇక ఎవరైనా ఇచ్చినప్పుడు అన్నం పెట్టడం మన బాధ్యత కదా. ఆ తర్వాతనే నాస్తికుడు అంటారు. అంతే. ఓకే, మాకు థ్యాంక్ యూ. ఉప్మా బ్యాచ్ అర్జెంట్గా ఎమర్జెన్సీ కావాలంటే ఇట్లాంటి ఏమైనా బర్త్డే ఫ్రెండ్స్. నేను వచ్చిన కాంచెలు అక్కతో నేను మాట్లాడదామంటే అక్కడ నేను పడుకుంటుంది. ఏం చెప్తాను లోపల? ఉప్మా చేస్తుందన్న అక్క నీకోసం ప్రత్యేకంగా. థ్యాంక్ యూ. అయితే అక్క భక్తురాలు కదా, నువ్వేమో నాస్తికుడు. నువ్వు అక్కను ఎందుకు కలిసావు? అదే తమ్ముడు, అంటే నేను ఇక భక్తులైన వాళ్ళు వండింది తినకూడదు, భక్తులైన వాళ్ళు బస్సు ఎక్కకూడదు, భక్తులైన వాళ్ళు కారు ఎక్కకూడదు, భక్తులైన వాళ్ళతో మాట్లాడే మాకు సపరేట్ లోకం మేము అంటారని జాతరగా మార్చేస్తున్నావా ఏంది? అదేం కాదు. అక్క మంచి గాయకురాలి. ఆ సావిత్రిబాయి పూలే గురించి ఒక పాట వాడింది కాబట్టి అక్క లాంటి వాళ్ళని పిలుచుకొని, అసలు ఆ కార్యక్రమం నాస్తిక కార్యక్రమం కాదు కదా, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలు. ఇప్పుడు పబ్ కల్చర్ వచ్చింది, క్లబ్ కల్చర్ వచ్చింది, తర్వాత రకరకాల రేర్ పార్టీలు అనేది వచ్చింది, లేకపోతే డ్రగ్స్ కల్చర్ వచ్చింది, పనికి మాలిన కల్చర్లు అన్నీ వచ్చి డీజే కల్చర్ వచ్చి ఇక గుమాయించి గుజుడే. ఆ కల్చర్కు ఆల్టర్నేట్గా మన పాటలు, మూలవాసుల పాటలు, మహనీయుల పాటలు, అమ్మ నాన్న గొప్పతనము, పల్లె పాటలు, అన్నీ చాలా విషయాలతో ఒక ఉత్సవం జరపబోతున్నాం. అన్నీ పిలుస్తున్నాం. ఈ బుర్రలో అంటే నాసికులు భక్తులండి పోవద్దానే మీరు మాకు విడదీసి మమ్మల్ని ఏదో అంటరాని వాళ్ళని చేసి పడేస్తున్నారు. నాస్తికులు అంటే కరడు కట్టిన అసలు టాపిక్ ఎందుకొస్తుంది? ఒక పాటల పండుగ జరుగుతుంది. ఆ పాటలలో ఉన్న పాటల పూదోటలో వీళ్ళు ముద్దమందారాలు కదా, గొప్ప గాయకులు కదా, వీళ్ళకి కూడా నువ్వు నాసికత్వం అంట కట్టి వీళ్ళను మా మీటింగ్కి రావద్దంటావు, ఇక వీళ్ళని మేము అభిమానించద్దంటావా ఏంది? థ్యాంక్ యూ. మంచిగా ఉన్నారా? ఇక టైం వచ్చినా కాదు కాదా, కానీ మీతో మాట్లాడదామని వస్తే మీరు నాతో మాట్లాడకుండా తిండి పెట్టే ప్రయత్నం చేస్తుంటా. తిండి పెట్టిన తర్వాత అక్క దగ్గరికి వస్తే పాటలే కాదు తిండి కూడా పెడుతుంది అన్నట్టు. మిత్రులారా, పెద్దలారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు.
జనవరి 5వ తేదీన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదు మహానగరంలో ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలని నిర్వహిస్తున్నాము. జనవరి 3 సావిత్రిబాయి పూలే పుట్టినరోజు జన్మదినం కాబట్టి జనవరి 3న జరపాల్సినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని 5వ తేదీ ఆదివారం రోజు హైదరాబాదు మహానగరంలో జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులని గెస్టులుగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప ఫోక్ సింగర్గా అనేక మంది కళాకారులకి చేయూతనిస్తూ తనదైన గొంతును వినిపించేటువంటి మనందరి ప్రియమైన సోదరి రేలారే రేలా గంగక్కని ఆహ్వానిస్తున్నాను. ఈ ఆహ్వానాన్ని తాను అంగీకరించి ఆ రోజు మనందరితో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని విజయవంతం చేయాలని కోరుతూ మామూలుగా ఇన్విటేషన్ కార్డు ఏం కొట్టియలేదు, ఈ పుస్తకాన్ని ఇచ్చి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను వస్తున్నాను, మీరు రండి అని మీ వాయిస్ కూడా ఇవ్వండి అక్క. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ముందుగా మీకు నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేస్తున్నందుకు మీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెద్దలందరికీ, మీకు మీతో పాటు సైన్యమై నడుస్తున్న తమ్ముళ్ళకి, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను వస్తున్నా. ఈ కార్యక్రమం మా వదినమ్మ బైరి నరేష్ అన్న వాళ్ళ మిసెస్ సుజాత వదినమ్మ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరం ఈ కార్యక్రమంలో కలుసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అందరు ఈ కార్యక్రమంలో భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. మరి మనందరి ఆడపడుచు తెలంగాణ పాటల గాన కోకిల రేలారే రేలా గంగక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ప్రేమగా ఆహ్వానించింది, భోజనం పెట్టింది. ఎప్పటి నుంచో ఈ చెల్లెల్ని అభినందించాలని, సన్మానించాలని ఒక తీరని కోరిక నాకు ఉండేది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి దండమో మా దీనాబాంధులకు అనేటువంటి పాటని నేను విన్నాను. వింటూనే ఒక్కొక్క పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై అని ఆ పూలతోటి, తర్వాత బాబాసాహెబ్ని, పువ్వులేని అందరినీ స్ఫూరిస్తూ వచ్చినటువంటి ఆ పాట చాలా గొప్ప పాట. మరి ఆ పాటకి ఒక నృత్య రూపకం ఇచ్చి కళాఖండంగా మలిచినందుకు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి హృదయపూర్వకంగా మా చెల్లెల్ని సన్మానిస్తున్నాను. మా బావగారు ఇలాగే మా చెల్లికి ఇలాగే సుదర్శన్ బావగారు మా చెల్లెల్ని ఇలాగే ప్రోత్సహించాలని, ఎంతోమంది కళాకారులని గుర్తిస్తూ ఆదరిస్తున్న ఈ సోదరి అందరిని ఇంకా ఎంతోమందికి ఒక పెద్దక్క పాత్ర పోషించాలని మనసారా కోరుతూ, తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన తాను ఇంకా అనేక మందిని ఎదగడానికి తోడ్పడుతున్నారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. కాకపోతే ఇంకా మా హస్బెండ్ నా కొడుకుంటే కూడా బాగుంటుండే. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో రావాలి వదినమ్మ పిల్లలు. లాస్ట్ టైం మీరు వైజాగ్ మిస్ అయిపోయారు, బావని తీసుకొని పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్దాం అనుకున్నాం, మిస్ అయిపోయాం. ఈసారికి వెళ్తాం. థ్యాంక్ యూ.